ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక మరి కొద్ది సేపటి క్రితం అయితే కనుక ఈ యొక్క భేటీ అనేది కూడా ముగిసినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కావచ్చు, అదేవిధంగా ఇటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఖాళీ అవబోతున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఎవరెవరికి ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా రాజ్యసభలో ఈసారి జనసేన అయితే కనుక అడుగు పెట్టబోతున్నట్టు కూడా వస్తున్నటువంటి సమాచారం కూడా దీనికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు తోటి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే 4 స్థానాలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు జనసేనకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ చర్చించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులపై కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇటు బడ్జెట్ సెషన్స్, ఏపీ బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వీరిరువురి మధ్య జరిగినటువంటి చర్చ అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిగత దోషులకి పాల్పడుతున్నటువంటి వారిపై కూడా ఇటు మంత్రులు, కూటమికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో స్పందించాల్సినటువంటి నేపథ్యంలోనే వారికి కూడా దిశానిర్దేశం చేసేలాగా ఇక నుంచి ముందుకు వెళ్ళబోతున్నట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుగా ఉంది. సంతోష్, ఇప్పుడైతే తిరుమల లడ్డూ అంశంపై అయితే పెద్ద చర్చ జరుగుతుంది. సో ఈ లడ్డూ అంశం విషయంలో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఇటు లడ్డూ దానిలో సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో కల్తీ జరిగినటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే కనుక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలకి తెలియజేసే విధంగా కూడా ఇటు పలు సూచనలు అయితే కనుక ఆ అధినాయకత్వం వహించాలి అంటూ కూడా ఇప్పటికీ ఇరువురి మధ్య అయితే కొంత మేర చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ దానికి సంబంధించినటువంటి అంశం ఈ తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదంటూ కూడా ఇప్పటికే వైసీపీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని తిప్పుకొట్టడంలో కూటమి నాయకులు అయితే కొంతమేర ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఈ ఇరువురు కొంత సీరియస్ అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి అయితే కనుక హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కొంతమేర అయితే కనుక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఎందుకంటే వాటిని తిప్పుకొట్టడంలో ఆలస్యం వహించరాగదు, వెంటనే కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ కి సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిపై కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులపై ఉన్నట్టు కూడా ఇటు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అయితే కనుక కొంత చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంచాలి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.